నీకెంత ధైర్యం, నౌకరు వెధవ్వి, ఇంటి యజమానురాలితో ఇలా మాట్లాడతావా? ఆయన రాని నీ పని చెప్తా, కోపంతో వణికిపోతూ అరిచాను. వాడు నా మాట విననట్టు కదలలేదు. కోపం పట్టలేక విసురుగా వాడి చెయ్యి తోసి, జాగ్రత్తగా మసులుకో, నీకింత పొగరా? అన్నాను బయటికి వెళ్ళబోతూ. వాడు నా చెయ్యిపట్టి నన్ను లోపలికి తోసి తలుపులు మూశాడు. నిర్ఘాంతపోయాను. అమ్మగారు, అనవసరంగా అల్లరి చెయ్యకండి. మీరిక్కడ నుంచి వెళ్ళలేరు. మిమ్మల్ని కాపలా కాయడం నా పని. మీరు వెళ్లారంటే నన్ను చంపుతారు అయ్యగారు. నా ఉద్యోగం పోతుంది. అయ్యగారు వచ్చేవరకు లోపలే ఉండండి అంటూ పైన గడియవేసి తాళం పెట్టాడు. చకితురాలినైపోయాను. నాకు కాపలా పెట్టారా వీడిని? వీడు కాపలా కాస్తున్నాడా? ఆశ్చర్యం నుంచి తేరుకున్నాక ఒక్కొక్క సంగతి అర్థమైనట్లయింది. నా ఉత్తరాలు అసలు మా వాళ్లకి అందకుండా చేసి ఉంటాడు. వాళ్ల ఉత్తరాలు నాకందకుండా ముందే మాయం చేశాడన్నమాట. ఎంత ఘోరం! కట్టుకున్న భార్యని కాపలా కాయడానికి నౌకరుని పెట్టుతారా? వళ్ళు మరిచిపోయాను కోపంతో. ఆవేశంతో వణికిపోయాను. ఎన్నాళ్లు నన్నిలా బందిఖానాలో పెట్టారు? ఎలా ఇక్కడ నుంచి వెళ్లడం? కోపంతో బుసలు కొట్టూ కూర్చున్నాను. వీడు ఫోను చేశాడో ఏమిటో ఆయన ఆఫీసు నుంచి వెంటనే వచ్చారు. తలుపు తీయగానే కలపడ్డాను. ఏమిటి మీ ఉద్దేశం? నన్నిలా బందిఖానా చేసి పైగా నౌకరు వాడిని కాపలా పెట్టడంలో మీ ఉద్దేశం ఏమిటి? తీక్షణంగా అడిగాను. ఆయన విలాసంగా ఓ నవ్వు నవ్వారు. అర్థం వెరీ సింపుల్ మై డియర్. కొత్తగా తెచ్చుకున్న పెంపుడు కుక్క కాస్త మచ్చిక అయ్యేవరకు కట్టి పడేయకపోతే ఇటు అటు పారిపోతుంది. పోట్ల గేదెని స్వేచ్ఛగా వదిలితే మరి ఇల్లు చేరదు. ఎవరి వస్తువు వాళ్లు జాగ్రత్తగా ఉంచుకోవాలనుకోవడంలో తప్పు ఉందా? అంత కష్టపడి పెళ్లాడి తెచ్చుకున్న పెళ్లాం పోతానని బెదిరిస్తుంటే చూస్తూ పోనిచ్చే వెర్రివెధవలుంటారా? చాలా వినోదంగా అన్నారు. ఇలాంటి మనిషిని ఎవరేం చెయ్యగలరు? ఎగిసిపడుతున్న గుండెలతో ఎన్నాళ్లిలా నన్ను కట్టడి చేయగలరనుకుంటున్నారు? అడిగాను. చెప్పాగా, కుక్క మచ్చిక అయి మాలిమి అయ్యేక పొమ్మన్నా పోదుకదా? తంతున్నా కాళ్ల దగ్గరే పడి ఉంటుంది. పోట్లగేదెని 4 రోజులు నడ్డి విరిగేలా తంతే పొగరు అణిగి పడి ఉంటుంది. అలాగే నీవు ఇది నీ ఇల్లు. ఇంకెక్కడికి పోలేను అని గుర్తించేవరకు, నన్ను కాదని పోలేవు అని గుర్తించాక అప్పుడు బందిఖానా ఉండదు నీకు. ఎంతైనా మగాడ్ని. పెళ్లాం వదిలి వెళ్ళిపోయిందనే అపవాదు భరించగలవా డియర్? హేళనగా నవ్వారు. తిట్టాను. ఏడిచాను. ఏం చేసినా ఆ రాయి కరగలేదు. ఆయన అన్నట్టు, ఆయనను వదిలిపోకుండా నీవే గతి అని పడి ఉండాల్సిన స్థితి, ఆయనను కాదనలేని స్థితి వచ్చి మీద పడింది. నా అవస్థలు చాలనట్టు, నామీద ఇంకా కక్ష తీరక భగవంతుడు శాపం ఇచ్చినట్టు మొదటి నెలకే నెల తప్పాను. ఆ సంగతి గుర్తించగానే వళ్ళు జలధరించింది. ఇదేం ప్రారబ్ధం అని కుమిలిపోయాను. ఇంక పుట్టబోయే పిల్లకోసమన్నా ఈ భర్తని అంగీకరించడం మినహా దారి ఏముంది? తండ్రి ఎవరో తెలియని బిడ్డని సమాజం ఆదరించదు. ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డ భవిష్యత్తు కోసం నా భవిష్యత్తు అంధకారం చేసుకుని ఈ నరకంలో మగ్గవలసిందేనా? భగవంతుడా, నాకీ బిడ్డ వద్దు తీసుకుపో అని ప్రార్థించాను. విలపించాను. ఆ దేవుడు నా మొర ఆలకించలేదు. ఆయనకా విషయానికి చెప్పాలనిపించలేదు. అయినా ఎన్నాళ్లు దాచగలను? వికారం వాంతులు ప్రారంభమయ్యాయి. ఆయనకి విషయానికి అర్థమయ్యాక, గుడ్, నీవు దారికి వచ్చే రోజులు మొదలయ్యాయి అన్నమాట. ఇంకెక్కడికి పోతావు? అన్నారు విలాసంగా. ఆ మనిషితో మాట్లాడాలంటేనే అసహ్యం పుట్టింది. మాట్లాడినా ప్రయోజనం లేదని తెలిసాక నా కర్మానికి తిట్టుకుంటూ ఇంట్లో పడి ఉన్నాను. ఆయనతో పోట్లాడే ఓపిక కూడా లేని నీరసం, వేవిళ్లతో సతమతమవుతుంటే అమ్మ గుర్తు వచ్చి కుమిలి కుమిలి ఏడిచేదాన్ని. పుట్టాక ఇన్నాళ్లు చూడకుండా ఉండలేదు. 3 నెలలే అయినా 3 యుగాలు గడిచినట్లనిపించింది. ఏడుస్తున్నా తిండి తినకుండా నీరసంతో వాలిపోయినా ఆయనేం పట్టించుకోలేదు. ఆయన అవసరాలు చూడడానికి వాడున్నాడు. నాతో రాత్రి తప్ప ఆయనకేం అవసరం లేదు. అలాంటి స్థితిలో నా కర్మానికి నేను పక్కమీద పడి ఉండేదాన్ని. ఈ గర్భం ఎలా తీసుకోనా అని ఎన్ని విధాలు ఆలోచించాను. ఏమందుమింగను, ఎలా తెచ్చుకోగలను అని విచారించాను. గెంతాను, దుమికాను, వేడిచేసే పదార్థాలు గుర్తున్నంత వరకు తిన్నాను. ఊహూ, ఆ తండ్రిని మించిన మొండిదిలా ఉంది ఆ పిండం. హతాశురాలినై, కర్తవ్యం తోచక నిర్లిప్తురాలినై ఉండిపోయాను. చావాలన్నా అనుక్షణం కాపలా. నా బాధ చూడలేక, నా గోడు వినలేక ఆ దేవుడు జాలి తలచినట్లు ఒకరోజు హఠాత్తుగా నాన్నగారు వచ్చారు. ఆ సమయానికి ఆయన లేరు. ఇంట్లో నేను బాత్రూములో ఉన్నాను. బాత్రూములోంచి వచ్చి బట్టలు కట్టుకుంటూ యథాలాపంగా గేటు వైపు చూశాను. పనివాడిని నాన్నగారు ఏదో అడుగుతున్నారు. వాడేం చెప్పాడో హతాశులైనట్లు వెనుదిరిగారు. ఆయన్ని చూడగానే, డాడీ అని ఒక్క పెద్ద కేక పెట్టి వీధిలోకి పరిగెత్తాను. నా కేక విని ఆయన ఆశ్చర్యంగా వెనుదిరిగి నిర్ఘాంతపోయి పనివాడి వంక చూశారు. డాడీ అంటూ ఒక్క ఉదుటున ఆయన గుండెల మీద వాలిపోయి తెలివి తప్పిపోయాను ఆయన చేతుల్లో. మళ్లీ తెలివి వచ్చేసరికి సోఫాలో ఉన్నాను. నాన్నగారు ఆదుర్దాగా ఆందోళనగా, అమ్మ విజయ, ఏమిటి తల్లి ఇలా అయిపోయావు?
ఏం జరిగిందమ్మా అంటూ ఆరాటంగా అడుగుతున్నారు గుడ్లనీరు కుక్కుకుంటూ. వదిలితే మళ్లీ కనపడరన్నట్టు చిన్నపిల్లలా ఆయన మెడపెనవైచుకున్నాను. డాడీ, నన్నీ నరకం నుంచి తీసుకెళ్ళు డాడీ, ఇది నరకం డాడీ, ఈయన రాక్షసుడు డాడీ, వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నాను. ఏమిటమ్మా ఏం జరిగింది, నీవింట్లో ఉండగానే లేవు, మీ ఇద్దరు ఎక్కడికో ఊరుకెళ్లారని చెప్పాడు పనివాడు. నీ నుంచి 3 నెలలై ఉత్తరాలు లేవు. ఎన్ని ఉత్తరాలు రాశాం తల్లి, ఎంత కొత్తకాపురం అయినా కన్నతల్లి దండ్రుల్ని మరిచిపోతావా తల్లి. ఎన్ని ఉత్తరాలకి జవాబులేక మామగారికి రాస్తే నీవు ఇక్కడికి వచ్చావని రాసేరు. ఇంక ఉత్తరాలతో లాభం లేదని బయలుదేరి వచ్చాను. మీ అమ్మ నీ కోసం కలవరిస్తుంది. ఏమిటమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా గద్గదికంగా అన్నారు. డాడీ, ఎన్ని ఉత్తరాలో రాశాను నన్నీ నరకంలోంచి తీసుకెళ్లమని. ఉత్తరాలన్నీ నీకందకుండా చేశారు. నాకు కాపలా పెట్టి నన్ను బందీని చేశారు. నేను ఇక్కడ ఒక్క క్షణం ఉండను. నన్ను మన ఇంటికి తీసుకెళ్ళు డాడీ. ఏడుస్తూనే ముందునుంచి జరిగిందంతా టూకీగా చెప్పాను. నాన్నగారు నోటమాట రానట్టు స్థానువైపోయారు. ఆ తరువాత కోపం, ఉద్రేకం పట్టలేకపోయారు. దౌర్భాగ్యుడు, బంగారులాంటి పిల్లనిస్తే ఇలా కాల్చుకు తిన్నాడా? వాడు మనిషా పశువా? పద నిన్ను ఇక్కడ ఉంచను అంటూ ఆవేశపడిపోయారు. ఆయన రాగానే చెడామడా తిట్టారు. పిల్లని తీసికెడుతున్నాను, నీ దిక్కున్న చోట చెప్పుకో. దౌర్భాగుడా, ఇంకెవరిమీదో కసికోపం నా కూతురి మీద చూపి కాల్చుకు తింటావురా? పువ్వుల్లో పెట్టి పెంచి నీ కప్పగించానురా, దాని బతుకు ఇలా నాశనం చేస్తావా అంటూ నిప్పులు కురిపించారు. నువ్వేమిటో నీ బతుకేమిటో నలుగురిలో పెట్టి మొహం ఈడుస్తానన్నారు. ఆయన మొహం ఎర్రబడగా, నాకేం నష్టం లేదు, పోయేది మీ పరువే అన్నారు బింకంగా. హూ, నా కూతురికంతే నాకు పరువు ప్రతిష్ఠ హెచ్చు కాదురా, నిన్ను కోర్టుకి ఇప్పిస్తాను. నా కూతురిని ఇంక పంపనే పంపను. పెళ్ళే కాలేదనుకుంటాం. ఆవేశంతో నాన్నగారి వళ్లంతా చెమట పట్టింది. పదమ్మా విజయ, నిన్నింక ఒక్క క్షణం ఇక్కడ ఉండనీయను. బట్టలు సర్దుకో అన్నారు. విజయ నా భార్య, నా అనుమతి లేనిదే ఆమె నిక్కడ నుంచి తీసుకెళ్లడానికి లేదు. తీసుకెడితే కేసు పెడతాను, పోలీసులని పిలుస్తాను అన్నారు బింకంగా. పిలవరా పిలు, ఏ పోలీసులు నన్నాపలేరు. కట్టుకున్న భార్యని నానా హింసలు పెడుతున్నావని నేను చెప్పగలనురా. నా ఆఖరి పైసా ఖర్చయ్యే వరకు కోర్టులో న్యాయం కోసం పోరాడుతాను. అంతేగాని నీ చేతిలో దాన్ని ఇంకా వదలను. సరే, నీ కూతురి బిడ్డకి తండ్రి అక్కరలేదనుకుంటే అలాగే తీసుకెళ్ళండి. నా బిడ్డని నాకు అప్పగించండి. కాన్పు అయిన వెంటనే ఆఖరి అస్త్రం వదిలారు. ఇది నాన్నగారికి తెలియని విషయానికి ఆయన ఒక్క క్షణం తికమకపడిపోయారు. ఆ వెంటనే నిగ్రహించుకున్నారు. హూ, ఈ వంకతో జయిద్దామనుకున్నావా? నీ బిడ్డని నీ మొహాన పారేస్తాను. నా కూతురు పిచ్చిదైనా సరే, నీ బిడ్డని నీ కప్పగిస్తాను. ఇంక నోరెత్తకు కటువుగా అన్నారు. అన్నట్లుగానే ఆ క్షణాన నన్ను తీసుకెళ్ళిపోయారు నాన్నగారు. నా కథ తెలుసుకుని నా శవాకారం చూసి అమ్మ ఒకటే ఏడ్పు, అన్నయ్యలు కంటతడి పెట్టారు. అందరూ కలిసి ఏమైనా సరే నేను మళ్ళీ ఆయనతో కాపురం చెయ్యడం కల్లా అని తేల్చారు. మా నాన్న మామగారి దగ్గరకు వెళ్లి జరిగిన సంగతంతా చెప్పారు. వాళ్లు విచారించి, ఆ దౌర్భాగ్యుడు మా కడుపున చెడపుట్టాడు. వాడి కర్మ అలా ఉంది, మీరేం చేస్తారు? ఆ రాక్షసుడికి మీ పిల్లని అప్పగించమని మేము మాత్రం ఎలా చెప్తాం అంటూ బాధపడ్డారు. అక్కడితో నా వివాహ అధ్యాయం ముగిసింది. శారదానీ కన్న తల్లిదండ్రులు సంఘ భయంతో చెయ్యలేని పని నా తల్లిదండ్రులు చేశారు. నీ తల్లిదండ్రులకి లేని అర్ధ బలం మా నాన్నగారికి ఉంది. నన్ను ఆదుకోడానికి లోకాన్ని లెక్క చెయ్యలేదు వారు. కన్న కూతురి కంటే పరువు ప్రతిష్టలు ఎక్కువ కాదని తృణప్రాయంగా వదులుకున్నారు. నా కారణంగా నా తోబుట్టువుల భవిష్యత్తు పాడవడానికి ఆడపిల్లలు ఇంక లేరు కనుక నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు. ఇరుగు పొరుగు ఎన్నాళ్లు చెప్పుకుంటారు, చెప్పుకోనిమ్మనుకున్నాం. అడిగిన వాళ్లకి ఒక ఆడపిల్ల సంసారం వదులుకుని ఊరికే రాదమ్మా, ఆ కాపురం ఎంతో నరకం అయితే తప్ప ఏ ఆడది ఇల్లు వదలదు అని చెప్పింది అడిగిన వారికి.